బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లలో పాదయాత్ర కొనసాగనుంది. నేడు వేములవాడ సెగ్మెంట్ పరిధిలో బండి సంజయ్ పర్యటించనున్నారు. నేడు మేడిపల్లి, భీమారం, కథల్పూర్ మండలాల్లో సంజయ్ పర్యటిస్తారు. తొలి విడతలో ఈ నెల 10 నుంచి 15 వరకు ప్రజాహిత పాదయాత్ర జరగనుంది. తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్లలో బండి పాదయాత్ర చేపట్టనున్నారు. నిన్న జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామాల్లో కాలినడకన బయటకు వచ్చాక వాహనాల్లో యాత్ర కొనసాగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇక బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చూస్తూ ఉన్నాం బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బండి సంజయ్ తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ రోజు నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ప్రజాహిత పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఆయన గ్రామాన పాదయాత్ర చేయడం అంటే మండలికి కొన్ని గ్రామాలు ఎంచుకొని ఆ గ్రామాల్లో పాదయాత్ర చేసేందుకు ఎన్నుకున్నారని చెప్పుకోవచ్చు. మిగతా ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆయన వాహనంలో వెళ్తూ ఉంటారు. అయితే ఎక్కడైతే పర్టికులర్ గా జనావాసాలు ఉంటాయో అక్కడ మాత్రం ఆయన పాదయాత్ర చేస్తున్నారని చెప్పాలి. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పూర్తిగా 119 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్రకు ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. మొదటి విడతలో ఈ రోజు మేడిపల్లి మండలం నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వేములవాడ సమీపంలోని సంకపల్లి గ్రామం దగ్గర ముగుస్తుంది. అంటే మొదటి విడత పాదయాత్ర ఈ కొన్ని రోజుల పాటు నడుస్తుంది, 10 రోజుల పాటు. మరో విడత 20వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల ప్రచార సందర్భంగానే ఈ పాదయాత్ర ఉంటుందని మనం అనుకోవచ్చు. డెఫినెట్ గా పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ చేసుకుని పాదయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినటువంటి బండి సంజయ్ రకరకాలుగా తన ప్రచారంతో ప్రజలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోడ్కు ముందే తన కొన్ని భూమి పూజలు కావచ్చు, అధికారిక కార్యక్రమాలు కూడా ఆయన పూర్తి చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు పాదయాత్రతో జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో కొండగట్టులో ఈ రోజు ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి నేరుగా మేడిపల్లి మండల కేంద్రం చేరుకుంటారు. మేడిపల్లి మండల కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.